3 రోజులు అర్జెంటుగా పార్లమెంటుని పెట్టి మహిళా బిల్లుని ఆమోదం చేసేస్తున్నామని చెప్పి పెట్టారు. దానికి డీలిమిటేషన్ని వ్యతిరేకించారు, దాని రాలేదు. మహిళా బిల్లుకి అందరూ ఓకే అన్నారు. వైఎస్ఆర్సీపీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసింది. జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అప్పుడు డీలిమిటేషన్ కోసం జనాభా లెక్కలు 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని కాదు అన్నారు. డీలిమిటేషన్ ప్రకారం దాన్ని చేస్తే, ఇప్పుడు 26 ప్రకారం చేస్తే మన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో చక్కగా చెప్తే దాన్ని కూడా ఎంతో ఇదిగా హేళనగా మాట్లాడారు ఈ తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు. మరి ఈ కూటమి నాయకులు అందరూ కూడా అందరికీ సరిపడా ఉంటే 16 మంది తక్కువయ్యారు, 16 మంది నెంబర్ తక్కువైందని రాహుల్ గాంధీ గారు ఎంతో హేళనగా మాట్లాడారు. అది ఎవరో మీ వాళ్ళే. అది మీ తెలుగుదేశం ఎంపీలు 16 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు చేయలేదు అంటే వీళ్ళు ముందే నిర్ణయించుకున్నారు. మోడీ గారు ముందే చెప్పారు ఇది ఈ కూటమి నాయకులు వీళ్ళందరికీ మహిళా బిల్లు ఆమోదం అయిపోతే మహిళలందరికీ కూడా చాలా మంచి జరిగిపోతుంది, అందుచేత మేము పెట్టినట్టు పెడతాం, మీరు వెనకాల నుంచి చేయండి. బిల్లుని వ్యతిరేకిస్తామన్న ఎవరు రేవంత్ రెడ్డి గారి పక్కన మన మహిళా నాయకులందరూ కూడా చక్కగా రెడీ అయిపోయి వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఫోటోలు తీసుకుని నిజంగా వీళ్ళందరూ అక్కడికి వెళ్తే మేము అనుకున్నాం మహిళా బిల్లు ఆమోదం పొందేస్తోంది, వీళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు, అందుకే మన మహిళలందరూ కూడా మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళారని మేము సంతోషించాం. కానీ దీని వెనకాల ఇంత కుట్ర ఉందని తెలిసింది. ఇప్పుడు మహిళా బిల్లు ఆమోదం పొందకూడదన్నదే వీళ్ళది కుట్రగా కనిపిస్తుంది.